హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ ప్రోమో గురించి మనం ఇంతకుముందు వీడియో పెట్టేసుకున్నాము. సెకండ్ ప్రోమో, థర్డ్ ప్రోమోలో ఏముంది? అసలు సెకండ్ ప్రోమోలోకి వచ్చి రాము ఆడియన్స్ చూసుకుంటారంటున్నారు. మరి ఆడియన్స్ మీరు చూసుకుంటారా? ఏ విషయంలో ఆ మాట అన్నాడు? ఆడియన్స్ ఇన్వాల్వ్ చేయవలసిన పరిస్థితులు ఏంటి వచ్చినాయి? ఎవరేమంటే ఆ మాట అన్నాడు రాము. మరి ఆడియన్స్ మరి తన పట్ల బాధ్యత తీసుకుంటారా, మాట్లాడతారా అనేది ఈ వీడియోలో చూద్దాము. మీరు డిసైడ్ చేసుకోండి విన్న తర్వాత. ఫస్ట్ టైం మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలో దివ్య, రీతు, తనూజ నామినేట్ చేయడానికి వచ్చారు, ముగ్గురు బ్యాచ్. శ్రీజ నామినేట్ చేస్తూ, రీతు కూడా శ్రీజని నామినేట్ చేస్తుంది. రీతు ఏ రీజన్ చెప్తుంది? పుండు మీద కారం జల్లినట్టు సూది పెట్టి గుస్తూనే ఉంటావు నువ్వు, నీకు ఎంటర్టైన్మెంట్, నీ యుగో సాటిస్ఫాక్షన్ అయ్యేంతవరకు కూడా చేస్తూనే ఉంటావు అని రీతు రీజన్ చెప్పింది. దానికి దివ్య కూడా నేను ఏ విషయంలో ఎంటర్ అయ్యాను, నేను ఎక్కడ చేశాను అంటే అసలు శ్రీజ చేసే పనే అది. ప్రతి ఒక్క దాంట్లో దూరిపోయి తన ఈగో సాటిస్ఫై అయ్యేంతవరకు కూడా మాట్లాడుతూనే ఉంటుంది. వాళ్ళు బాధపడుతున్నా కానీ మాట్లాడుతూనే ఉంటుంది. ఒక విషయం చెప్పడం, ల్యాగ్ చేసి ఇంత పొడుగు చేసి చెప్పడం శ్రీజకి అలవాటు. తర్వాత దివ్య కూడా శ్రీజ నామినేట్ చేయని చెప్తుంది. నువ్వు నా బట్టలు తీసావు, బట్టలు తీసిన సంగతి ప్రియ నాకు తర్వాత చెప్పింది. ఆ స్థానంలో ఆ సమయంలో నువ్వు అక్కడ ఉన్నావు, నీకు తెలుసు కూడా నాకు చెప్పలేదు అని దివ్య నామినేట్ చేస్తున్నా. అది వాస్తవం. అక్కడ జరిగింది ఏంటి? శ్రీజ, ఇమ్మానియేలు, ప్రియ, సంజన నలుగురు కలిసి ఆ బట్టలు తీసింది. మరి అక్కడ శ్రీజ ఉంది కదా, మరి శ్రీజ కూడా చేసినట్టే కదా అక్కడ, మరి నాకెందుకు చెప్పలేదని తను అడిగింది. కరెక్టే కదా అడిగింది. ఆ రీజన్ పెట్టి అక్కడ శ్రీజని నామినేట్ చేసింది. వాస్తవంగా ఎవరు పెట్టినా ఏ పాయింట్లు పెడతారు శ్రీజని, ఎందుకంటే ల్యాగ్ చేస్తావు, పుండు మీద కారం జల్లినట్టు గుస్తూనే ఉంటావు అనేది దివ్యానికత వచ్చినప్పుడే చెప్పింది. అనూషరత్నం కూడా అదే పాయింట్ చెప్పింది. సూది పెట్టి గుస్తూనే ఉంటాను, ఈగో సాటిస్ఫై అయ్యేంతవరకు శాడిజం లాగా చేస్తావని అనూషరత్నం కూడా అదే డైలాగ్ చెప్పింది, అదే రీజన్ చెప్పింది. ఇప్పుడు కూడా అదే రీజన్ శ్రీజకి. కొంచెం తగ్గింది అనుకున్నాం కానీ చూడాలి, ఇంకా తగ్గాలి. నెక్స్ట్ ఫ్లోరా హరీష్ని ఏమంటుందంటే, ట్రస్ట్ లేని చోట స్నేహం ఉండదు అనగానే నీలాంటి ఫ్రెండ్ నాకు వద్దన్నాడు హరీష్. అనగానే నాకు ఆ థ్రెటింగ్ చేస్తున్నావు అన్నది. థ్రెటింగ్ చేస్తున్నావు అంటే హరీష్ ఏమన్నాడు, నీకు అది తప్పుగా అనిపిస్తుందా? నేనేం చెప్తున్నాను, పక్క వాళ్ళ దాంట్లో తలదూరిస్తే నీకే ఎఫెక్ట్ అయ్యిద్ది, పక్కల విషయాల్లో జోక్యం చేసుకో, దేని పెట్టొద్దని నేను మంచిగా నా ఫ్రెండ్గా చెప్పాను నేను, దానికి నీకు బాధ వేస్తుందా అని అంటే ఫ్లోరాకి తెలుగు అర్థం కాదు, భాష అర్థం కాదు, తను ఏం చెప్తున్నాడు నాకు అర్థం కాదు. హరీష్ గారిని మాత్రం ఇక్కడ మెచ్చుకోవాలి, ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఫ్లోరాకి సపోర్ట్ చేసిన హరీష్. ఫ్లోరా మాట్లాడిపోయినా కానీ తన పరిధిలో ఉంటుంది, ఎవరిని ఇబ్బంది పెట్టదో అని, బోరింగ్ కాదని చెప్పింది కూడా అతనే. అంత ఫ్రెండ్లీగా అంత సపోర్ట్ చేసిన హరీష్ని పక్కన పెట్టేసి ఇప్పుడు కొత్త ఫ్రెండ్ సంజన వచ్చినప్పుడు సంజన పక్కన చేరిపోయి హరీష్ నామినేట్ చేస్తుంది. నామినేట్ చేస్తూ మానిటరింగ్ చేస్తుంది ఫ్లోరా. బాత్రూమ్ క్లీనింగ్ హరీష్. నిన్న ఏం చేస్తుంది, తోముతా ఉంటే మా ఇంట్లో మేము ఇట్లా తోమము అని అంటే, మీ ఇంట్లో అది సరిపోయిద్ది, అవసరం కుదరదు, అవసరం ఉన్న దాంతో తోమాలి, తొడవాలి అక్కడ, ఓకే. దాన్ని తుడుస్తుంటే మా ఇంట్లో మేము ఎలా చేస్తామని, ఆయన ఎట్లా చేస్తే ఏమైంది, అక్కడ నీట్గా ఉందో లేదా అది చూసుకోవాలి కదా, ఎట్లా దోముతున్నాడు, దాంతో దోముతున్నాడు, దీంతో దోముతున్నాడు, ఇది కాదు కదా. అట్లా నిన్న హరీష్ గారు ఎమ్మటే ఎదురుగుతా పని చేయించింది. సరే మానిటర్గా తన డ్యూటీ ఓకే. హరీష్ గారు చెప్పింది మాత్రం చాలా మంచి పాయింట్, చాలా పెద్ద రకంగా తన అనుభవంలో చూసుకున్నది, అక్కడ అందరిని గెస్సింగ్ చేసింది చెప్పాడు. ఎందుకంటే పక్కన దాంట్లో తల దూరిస్తే బయట కూడా అంతే, ఏలు పెడితే వద్దు, వాళ్ళకే ఎఫెక్ట్ అవుతుంది, అందుకని నువ్వు అలా దూరొద్దమ్మా దాంట్లో అని చెప్పింది మంచి పాయింటే. తనకు ఎందుకు చెడు కనిపించిందో ఆ పాయింట్ మరి ఆ ఫ్లోరాకే తెలియాలి, భాష అర్థం కాలేదో మరి తెలియదు. హరీష్ గారు నామినేట్ చేస్తుంది, విచిత్రం అసలు. నిన్న సంజయ్ చెప్పింది, హరీష్ గారు చాలా మంచోడు, మనం చిన్నగా బతులాడి చెప్పుకుంటే వంట చేస్తాడు, చేయించుకోవచ్చు, మెత్తగా చెప్పి చేయించుకోవచ్చు అని ఆ మాటలు చెప్పి చేయించింది. అప్పుడు ఫ్లోరాకి చెప్పింది. మరి ఫ్లోరా హరీష్ నామినేట్స్ అంత తగువ ఏమొచ్చింది, దానికి చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు కదా. హరీష్ గారు చెప్పేది చాలా ముఖ్యమైన పాయింట్ అది, అక్కడ హౌస్లో ఉండే ముఖ్యమైన పాయింట్ అది. మరి దానికి సంబంధించి హరీష్ గారు నామినేట్ చేస్తుంది. ఆయన ఎంత కోప్పడాలి పాపం, అందుకే ఆయన ఎవరు నమ్మట్లేదు. నెక్స్ట్ రాము వచ్చి హరీష్ నామినేట్ చేస్తున్నాడు. ఏమో నామినేట్ చేస్తున్నాడు, చేస్తూ అది దేని మీదకి వచ్చిందంటే సంజన తనూజ మీదకి వెళ్ళిపోయింది. తనూజ మధ్యలో ఎంటర్ అయింది, పెద్దగా వస్తుంది, మీరు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారంటే వాస్తవం. హరీష్ గారు నేను బయట అలా ఉంటాను, నేను బయట ఇలా ఉంటాను, నేను ఇలా ఉంటాను అనేది తనకు అలవాటు. ఎక్కడికి వెళ్ళినా కానీ నేను ఇలా ఉండను, నేను బయట ఇలా ఉంటాను, ఏ సీన్లోకి వెళ్ళినా కానీ, ఏ కాన్వర్జేషన్లోకి వెళ్ళినా హరీష్ గారు ఏ డైలాగ్ చెప్తాడు.
నేను బయట ఇలా ఉండను, నేను బయట ఎలా ఉంటాను, ఇక్కడ అలాగే ఉంటాను, నేను ఇది తిన్నాను, బయట ఇది తిన్నాను, నేను అలాగ ఉంటాను, స్టాండ్ తీసుకుంటాను, ఇట్లా తను గొప్పలు చెప్పుకోవడం అలవాటు. ఏ కాన్వర్జేషన్ అయినా అదే తీసుకొచ్చి ఆయన గొప్పలు చెప్పుకోవడం బాగా అలవాటు అని అంటే, ఈ రాము ఏమన్నాడు, అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తున్నాడు అని అంటే, ఆ అత్తకి దుత్తలుగా ఉండండి మీరు, అత్త పక్కన దుత్తలుగా ఉండండి మీరు అంటున్నాడు. అంటే సంజన పక్కన దుత్తలుగా ఉండమని ఈ హరీష్ గారు మాటలు జారుతున్నాడు. నిన్న ప్రతి వారం నాకు సార్ వరుస్తూనే ఉన్నాడు, సారీలు చెప్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా ఏదో ఒకటి అనేస్తూ ఉన్నాడు. అదే నామినేషన్ హీట్ ఆఫ్ ద మూమెంట్లో వచ్చేస్తే కానీ తర్వాత సారీ చెప్పుకొని షార్ట్అవుట్ చేసుకుంటే ఓకే, కానీ సార్ చెప్పడు కదా, సైలెంట్ కూర్చుంటాడు కదా వెళ్ళి, అక్కడ ఆ మాట అనేస్తున్నాడు. నోటి జారేస్తాడు గబక్కన, ఆ కోపం అనేస్తాడు. నెక్స్ట్ శ్రీజ ఇది జరిగినప్పుడు ఏమైందంటే, రాము సంజన నామినేట్ చేశాడు. ఏమని నామినేట్ చేశాడంటే, అసలు గొడవలన్నిటికీ నువ్వే కారణం అని చేశాడు. గొడవలన్నింటికి తనే కారణం, నిజంగానే తనే కారణం. దాన్ని చేసినందుకు ఫస్ట్ ప్రోమోకి కంటిన్యూషన్, సెకండ్ ప్రోమో రాముని ఏమంటుంది, ఎక్కడి నుంచి వచ్చావు అన్నది కదా, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు, ఓర్పు లేకుండా ఉంటున్నా, ఓర్పు నేర్చుకో అన్నది కదా. దానికి ఈ సెకండ్ ప్రోమోలో ఏం చూపిస్తున్నాడు మనకి, శ్రీజ కూర్చొని ఆ మాట అనకూడదు, తప్పు అని చెప్తాడు. శ్రీజ వయసు ఎంత చిన్నపిల్ల, సంజన వయసు ఎంత పెద్దది. సంజన తెలియదా ఆ మాట అనొచ్చు అని కూడా తెలియదా, తెలుసు కదా, తెలిసి కూడా ఆ మాట అనేసింది. ఒకవేళ అన్న వెంటనే కనుక అక్కడే ఉండి, అరే హీట్ ఆఫ్ ద మూమెంట్లో వచ్చేసిందే, సారీ మీకు తప్పు అయితే సారీ అని చెప్తే బాగుంటుంది. అక్కడ అది తప్పు మాట అని తెలుసు, అందరూ తప్పు అని చెప్తున్నారు తెలిసి కూడా సారీ చెప్పదు, పైగా సమర్థించుకుంటుంది. నా ఆలోచనలో ఇది, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది, నేను ఇలా చెప్తానని సమర్థించుకుంటుంది. తను తప్పు చేసి తప్పుని సమర్థించుకుంటుంది. ఇది కరెక్ట్ కాదు కదా. అక్కడ రాముని ఏముంది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏ ఊరు నుంచి వచ్చావు అన్నట్టు మాట్లాడింది. ఏ ఊరు నుంచి వస్తావేంది, బిగ్ బాస్ హౌస్లో అన్ని ఊళ్ళోళ్ళు ఉంటారు, అన్ని భాషలు ఉంటారు, అది అందరు కలయిక బిగ్ బాస్ హౌస్. అంతేగాని నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు దూరంగా ఉండి, ఎక్కడి నుంచి వచ్చి దూరంగా ఉండి, ఇది కాదు కదా, హౌసే అందరు కలిసి ఉండేది. ఇక్కడ శ్రీజ చెప్తుంది అలా మాట అనకూడదు, తప్పు, అది బ్యాడ్ వర్డ్ అనకూడదు అని అంటుంటే ఏమంటుంది, నేను ఎక్కడి నుంచి వచ్చావంటే ఓర్పు లేని ప్రదేశం నుంచి వచ్చావా అని అంటాను, నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ అది అంటుంది ఈజీగా. ఏమన్నా రావనే, సంజన కంటెంట్ ఇస్తుంది ఓకే, ఆమె లేకపోతే షో చూడలేని వాళ్ళు ఉన్నారు కొంతమంది ఓకే, తర్వాత కాన్వర్జేషన్ బాగానే ఉంటుంది, మాట్లాడుతుంది, ఏదైనా వండి పెడుతుంది, ఏదైనా మంచిగానే డైలాగులు ఎంటర్టైన్మెంట్గానే ఉంటుంది. కానీ ఈ మాటలు ఎప్పుడప్పుడు కొన్ని మాటలు జారుతుంది, కోపంలో జారేస్తుంది, అవే ఎఫెక్ట్ అవుతుంది తనకి, అవే బెడ్స్ కొడుతున్నాయి. ఇప్పుడు శ్రీజ చెప్తున్నప్పుడు అవునా ఆ మాట తప్ప అని తెలుసుకోవడం తప్పలేదు కదా, భాష అర్థం కాకపోయినా అని తెలిసే అంది కాబట్టి సమర్థించుకుంటుంది. నెక్స్ట్ ఏమంటుంది, నెక్స్ట్ ఇమ్మానుయేల్ వచ్చి కూడా అది తప్ప ఆ మాట అనొద్దు నువ్వు అని అంటుంటే అంటుంది. ఇమ్మానుయేల్ చాలాసార్లు చెప్పాడు ఆ మాటలు గబక్కన అనొద్దు అని చెప్తూనే ఉన్నాడు, ఇది చెప్పాడు. మళ్ళీ అక్కడికి రాము దగ్గరికి సమన్ సెట్ అయితే వెంటనే అన్నాడు, రాము నా మాట అనగానే సమన్ సెట్ వెంటనే ఆ మాట తప్పు అనకూడదు అన్నాడు, వెంటనే అన్నాడు. మరి ఒక హౌస్లో ఆ మాట తప్పు అన్నప్పుడు మిగతా వాళ్ళు ఎందుకు మాట్లాడరు, ఒక మాట తప్పైనప్పుడు భరణి గారు సేఫ్ గేమ్ ఇదే, అప్పుడే నిలబెట్టేసి తప్పండి మీరు ఇది మాట్లాడే చాలా రాంగ్, అసలు ఎందుకన్నారు ఇది అనకూడదు, సారీ చెప్పండి అని అందరూ చెప్పించాలి అప్పుడే సారీ. అప్పుడు ఎవరు ఏం మాట్లాడరు, ఏందో అందరూ సేఫ్గా మాట్లాడుతున్నారు, ఒక్కడ కూడా స్టాండ్ తీసుకునేవాళ్ళు లేరు. ఒత్తొత్తాటలోనైతే స్టాండ్ తీసుకుంటారు, మాట్లాడతారు. మాట్లాడగలను ఎందుకు భరణి గారు ఉన్నారు, ఇమ్మానుయేల్ అప్పుడే పెద్దగా మాట్లాడినట్టే బాగుండేది, అది షార్ట్ అవుట్ అయిపోయేది. రేపు నాకు సార్ వచ్చి ఈ విషయం అడుగుతాడు లేదు చూద్దాం మనం, హరీష్ ఆ మాట అన్నందుకు కానీ ఈ మాటకు కానీ. తర్వాత రాము బాధపడుతుంటే రాము దగ్గరికి వెళ్ళి హరీష్ అన్నాడు ఆ మాట చాలా తప్పు, ఆ మాట అనకూడదు అని అంటే, నువ్వు మాట్లాడు రాము అని అంటే, నేనేం మాట్లాడను, ఆడియన్స్ మాట్లాడాను నా తరపున అన్నాడు. అంటే ఆ సంజన అన్న మాట, నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావనే మాట, ఎక్కడి నుంచి వచ్చావనే మాట తప్ప రైటా అనేది ఆడియన్స్ మాట్లాడతారు, నా తరఫున నేనేం మాట్లాడను అన్నాడు రాము మాట్లాడలేక కాదు, పెద్దది కదా, ఎక్కువ మాట్లాడటం ఇష్టం లేక ఆడియన్స్ కొంచెం పెట్టి బాధిస్తా, ఆడియన్స్ అన్నీ గమనిస్తారు కాబట్టి ఆడియన్స్ ఇప్పుడు చెప్పండి, ఆడియన్స్ మీరు అది తప్ప రైట్ అన్నది చిన్న కామెంట్ చేయండి, లేదంటే నో అనైనా చిన్నగా ఒక్క లైన్ అట్ట నో అనైనా, లేదంటే అవునైనా ఎస్ అనో ఎన్ అనో ఏదో ఒకటి పెట్టండి ఓకే. అక్కడ అది అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ తర్వాత థర్డ్ ప్రోమో వచ్చింది. థర్డ్ ప్రోమో వచ్చేటప్పటికి శ్రీజ, భరణి, సంజన ముగ్గురు బ్యాచ్.
వీళ్ళు గ్రీన్ జట్ అనమాట. వీళ్ళు ఏం చేస్తున్నారు, శ్రీజ వచ్చి దివ్య నామినేట్ చేస్తుంది. అంతకుముందు లైవ్లో ఏం జరుగుంది, నామినేషన్లో ఎవరిని నామినేట్ చేస్తామని హరీష్ని అడిగింది శ్రీజ. అడిగితే నాకు 5 ఉన్నారు, ముందు 3 అన్నారు, తర్వాత 5 ఉన్నారు అన్న. 5 ఎవరెవరంటే ఇంతంత అని సైజు వేరుగా చేసి చూపించాడు, సైజులు చూపించాడు. అంటే పెద్దోడు కూడా ఉన్నారంటే భరణి గారు కూడా ఉన్నారని లెక్క చెప్పాడు. ఓకే, మరి నీకెవరు ఉన్నారంటే నాకు ఎవరు లేరు, అందరూ మంచిగానే ఉన్నారు, ఎవరిని చేయాలి నాకు అర్థం కావట్లేదు, ఏ రీజనో లేదు అని అంటుంది శ్రీజ. మరి ఏ రీజన్ లేనప్పుడు ఇక్కడ టక్కన దివ్యనే నామినేట్ చేయాలి ఎందుకు అనిపించిందంటే దివ్య శ్రీజ నామినేట్ చేసింది, అందుకు శ్రీజ రివెంజ్ నామినేట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఏమంటుంది శ్రీజ, ఏం రీజన్ చెప్తుంది, బేసిక్గా నామినేషన్ టైంలో ఒకలాగుంటారు, నామినేషన్ లేనప్పుడు ఒకలాగుంటారు అని చెప్తుంది. ఎక్కడుండేది ఆమెకెందుకు, సరే ఆమె చెప్పిన పాయింట్ ప్రకారం పోయినా కానీ దివ్య ఇప్పుడే నామినేషన్లో ఉంది, ఇంతకుముందు నామినేషన్లో లేదు కదా, అప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా ఉంటాను తెలియటానికి. అదే దివ్య అంది, నేను నామినేషన్లో ఒకలాగా నామినేషన్ తర్వాత ఒకలాగా ఉంటాను, నీకెలా తెలుసు, నువ్వు చూసావా, తను ఇప్పుడే హౌస్లోకి వచ్చింది ఇప్పుడే కదా అంటే బేసిక్గా చెబుతాను. బేసిక్గా ఎందుకు శ్రీజాత ఇదే తలనొప్పి, ఏమని చెప్పాలంటే చుట్టూ తిరిగి వచ్చి చెప్పుద్ది. అదేంటే ఎందుకు అట్లా చెప్తానంటే నాకు ఒక్క మొక్క చెప్పడం రాదు, అదే ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది అన్నీ కూడా చుట్టూ మొత్తం చెప్తాను నేనంటే, మొత్తం చెప్తే వింటానికి ఉండాలి కదా ఇక్కడ, అదే కదా వాడు పిసుగు పడుతుంది. అందుకే నామినేషన్లో పాయింట్ కరెక్ట్గా పెట్టమని దివ్య అడుగుతుంది. నేను ఎలా ఉండేది నీకేం తెలుసు, నువ్వు చూసావా అని అడుగుతుంది. తర్వాత దివ్య మాట్లాడుతుంటే మాట్లాడినవ్వదు. అదే నామినేషన్లో వాళ్ళు ఎదురు ఇప్పుడు ఒక రీజన్ పాయింట్ పెట్టినప్పుడు వాళ్ళు డిపెండ్ చేసుకోవాలి కదా, చేయనివ్వుతుంటే నువ్వు ఆగు, నువ్వు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడతాను దివ్య మాట్లాడేసింది. అంటే సంజనాకి శ్రీజకి కరెక్ట్ మొగుడు అనమాట దివ్య. ఓకే, ఎట్లా మాట్లాడింది, ఇచ్చి పడేస్తుంది దివ్య మాటల్లో. డాక్టర్ కదా, అక్కడ మాటల్లోనే అభిజిత్ని దెబ్బకు నోరు మిప్పించేసింది, అగ్ని పరీక్షలోనే దెబ్బ పడిపోయాడు. అట్లాంటిది ఇక్కడ వీళ్ళు లెక్క అవుతామా చెప్పండి. వీళ్ళు దివ్యని ఎక్కితే మాటకారే, తెలివైంది కూడా, తన మాటల్లో ఎవరు గెలవలేరనే సంగతి కూడా తనే చెప్తుంది, అంత తెలివిగా మాట్లాడుతుంది అన్నమాట. ప్రవర్తిస్తావా అని అంటే ఏం ప్రవర్తిస్తుంది, ఇప్పుడే వచ్చింది. నాకు సంజన ఏమంటుంది, దివ్యనే నామినేట్ చేసింది సంజన కూడా నామినేట్ చేసి ఏం చెప్తుంది, కెప్టెన్ని మ్యానిపులేట్ చేసావు, నాకు డెమాన్కి తగాదు పెట్టావు, ఒక్క రోజులో హౌస్లో అందరినీ బొమ్మల్లాగా ఆడుకుంటున్నావు, మ్యానిపులేట్ చేస్తున్నావు కాబట్టి అన్నట్టు నామినేట్ చేస్తాను. అసలు ఇది కాదు మ్యాటర్, ఇక్కడ డెమాన్ని మ్యానిపులేట్ చేసి నాకు డెమాను తగాదు పెట్టావు అనేది ఇక్కడ విషయం కాదు. అది సండే అయిపోయిన తర్వాత నైట్ లైవ్లో జరిగిందే, జైల్లో పెట్టమని అడిగింది చూడు దివ్య, అయిపోయిన దానికి ఇప్పుడు తీసుకొచ్చేవేంది అన్నది అన్న సంజన. దానికి కెప్టెన్ గారు నా బట్టలుగా చేశారు, నువ్వు జైల్లో పనిష్మెంట్ ఇస్తావా లేదని అడిగింది కదా, అది దానికి మ్యానిపులేట్ అయ్యి అది చెప్పగలను కెప్టెన్ కాబట్టి తన బాధ్యత ప్రకారం వచ్చాడుగా జైల్లో వేస్తానని, అందుకని మ్యానిపులేట్ అయ్యి వచ్చాడని ఆ విషయం దృష్టిలో పెట్టుకుని అంటాను సంజన. ఇది కాదు అసలు, దీంట్లో డెమాన్ మ్యాటరే లేదు. మరి డెమాన్కి ఏమో తగాదు పెడితే మరి సంజన ఎందుకు వచ్చి మధ్యలోకి, సంజన మీదకి ఎందుకు వెళ్ళింది కదా. మరి దివ్య ఎక్కడుంది, మ్యాటర్ ఎక్కడుంది, ఏం కావాలో చెప్పండి నేను ఉండి పెడతానన్నది, చెప్పలేదు. సరే నేను స్నానానికి వెళ్ళి వస్తానంటే అయితే శ్రీజ చేయించుకుంటానంది. ఇదే అక్కడ వాళ్ళిద్దరు మధ్య ఏం జరిగింది ఏమి లేదు. మరి తగాదు పెట్టింది ఎక్కడ లేదు కదా, డెమాన్కి నాకు తగాదు పెట్టినట్టు అది అనమాట. అది దృష్టిలో పెట్టుకొని చెప్తుంది, మ్యానిపులేట్ చేస్తున్నాడు, చెప్పగానే విన్నాడని, దివ్య చెప్పగానే విని వచ్చాడని జైల్లో పెడతానికి అది దృష్టి పెట్టుకొని ఇప్పుడు చెప్తుంది. చూసారా. నెక్స్ట్ వచ్చి బొమ్మల్లాగా వాడుకుంటున్నాడు, హౌస్లో బొమ్మల్లాగా వాడుకోవడానికి అంత పిల్లకాయలు వాళ్ళందరూ, అంత మ్యానిపులేట్ అయ్యేవాళ్ళు వాళ్ళందరూ. దివ్య చెప్పగా నేను తలాడించుకుంటూ దివ్య వెనకాల వెళ్ళేవాళ్ళు వాళ్ళందరూ. వాళ్ళు పెద్దోడు, వాళ్ళు తెలివితేటలు వాళ్ళకు ఉన్నాయి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆ మాట అనగానే హౌస్ వాళ్ళందరూ కూడా అడగాల్సింది, మరి అడుగుతారు లేదు చూద్దాము ఎపిసోడ్లో కానీ లైవ్లో కానీ, మీరు ఎందుకు మ్యానిపులేట్ అయ్యని అందరూ అడగాల్సింది, అడగలేదు, ఎవరు మాట్లాడలేదు. ఒక దివ్య అయినా సరే మీరందరూ నా మాటలకి మ్యానిపులేట్ అవుతున్నారా అని హౌస్ అందరిని అడగాలి, అడగొచ్చు కూడా, రూల్ ఉంది. ఎందుకంటే హౌస్ అందరినీ ఇన్వాల్వ్ చేసింది కాబట్టి సంజన, హౌస్ అందరిని అడగొచ్చు, మేము మ్యానిపులేట్ చేశాను, మిమ్మల్ని ఎవరు మ్యానిపులేట్ చేసింది చెప్పొచ్చు, ఏమంటే కెప్టెన్ గారు నేను మ్యానిపులేట్ చేశానని అడగొచ్చు కూడా. ఎందుకంటే ఇన్వాల్వ్ చేసింది కాబట్టి, ఇన్వాల్వ్ చేయకపోతే అడగని అవసరం లేదు, వాళ్ళ పేర్లు అయితే ఇన్వాల్వ్ చేసింది కాబట్టి అడగొచ్చు. కానీ దివ్య అడగలేదు. అక్కడ చాలా ర్యాష్గా ఓకే మంచి కాంప్లిమెంట్ ఇచ్చావు, ఒక అంటే నాకు మంచి గుర్తింపు ఉందన్నమాట, అందరిని మ్యానిపులేట్ చేయగల సత్తా ఉందన్నమాట నా దగ్గర, మంచి కాంప్లిమెంట్ చేసేయి అంటే లెక్క చేయదనమాట. ఎందుకంటే వాళ్ళు చేసేది రాంగ్, వాళ్ళు చెప్పే రీజనే రాంగ్.
ఆ రాంగ్ రీజన్కి ఆడియన్స్ కూడా ఆలోచిస్తారు కదా, అందుకే జబర్దస్త్గా వేసే అంటుంది. అక్కడ మ్యానిపులేట్ చేసింది ఏం లేదు కదా. భరణి గారు అయితే సైలెంట్గా నిలబడి ఉన్నాడు. మూడో వ్యక్తి సైలెంట్, భరణి గారు ఆ బ్యాచ్లో సైలెంట్గా ఉన్నాడు. ఎందుకంటే భరణి గారి సపోర్ట్ దివ్యకే. దివ్య నామినేట్ చేయాలని భరణి గారికి ఉండదు. ఎందుకంటే వాళ్ళు మంచి ఫ్రెండ్షిప్ బాగున్నారు అన్నంట. అందుకని దివ్యకి తెలుసు భరణి గారు నాకే సపోర్ట్ చేస్తాను దివ్య తెలుసు. కానీ భరణి గారు ముందుకు రానికుండా ఈ సంజన శ్రీజానే దివ్యని టార్గెట్ చేశారు. ఎందుకంటే వీళ్ళిద్దరు ఒకటే మన దౌతం చేసిన దగ్గర నుంచి. ఈమె కూడా సంజన తోటి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఎత్తిని పెట్టుకుంటే లేకపోతే ఎత్తి కింద వేస్తుంది, అది చేస్తుంది. చాలా తెలివైంది. కాబట్టి ఇక్కడ దివ్యకి మంచి క్లారిఫికేషను అందరి గురించి తెలుసు, బయట చూసింది కదా. అందరూ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు, ఎట్లా ఆలోచిస్తారు అనేది అన్నీ బయట 2 వారాలు 3 వారాలు చూసి వచ్చింది దివ్య. మరి ఇక్కడ కొత్తగా తను నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. మాట్లాడితే ఇప్పుడు వచ్చావు అంటారు మీరు అని అంటే, వైల్డ్ కార్డులోకి వచ్చిన వాళ్ళకి అందరూ ఇలాగే అంటారు. వైల్డ్ కార్డులో వచ్చిన వాళ్ళు ఇప్పుడు నామినేషన్లోకి పెట్టానికి వాళ్ళనే పెడతారు, వైల్డ్ కార్డు నుంచి వచ్చిన వాళ్ళే పెడతారు. ఎందుకంటే మేము ఎప్పటి నుంచి ఉన్నాము, నువ్వు ఇప్పుడు వచ్చావు, మాకు నీ ఆడ కనపట్టలేదు, నువ్వు ఎవరితో ఇంటరాక్ట్ అవ్వట్లేదు, ఎవరితో కలవట్లేదు, ఈ రీజన్లో పెట్టి వైల్డ్ కార్డునే ముందు పంపిస్తుంటారు బయటికి. ఎందుకంటే 5 వారాలు 4 వారాల నుంచి ఉంటారు కదా అక్కడ. వీళ్ళు ఫ్రెండ్షిప్ అయి పాతుకుపోయి ఉంటారు, అప్పటికి ఆడియన్స్ వాళ్ళకి కనెక్ట్ అయి ఉంటారు. అందుకని వైల్డ్ కార్డ్ నుంచి వచ్చావు, ఇప్పుడు వచ్చావు అనేది కామన్ రీజన్, అది చెప్పేది. అలాగే ఇప్పుడు కూడా దివ్యాని అదే మాట అంటున్నారు, ఇప్పుడు వచ్చి అంటున్నారు, ఎప్పుడు వస్తే ఏంది, ఆట కదా ముఖ్యం అక్కడ అన్నట్టు దివ్య మాట్లాడుతుంది. ఇది ఫ్రెండ్స్, వీళ్ళు నామినేషన్లో మాత్రం దివ్యాని పెట్టేశారు. శ్రీజ ఉంది, తనుజగా సంజన ఉంది, ఫ్లోరా ఉంది, హరీష్ ఉన్నాడు, రీతు ఉంది. వీళ్ళు 6 ఉన్నారు. టెనెంట్స్ 3 ఉన్నారు, ఓనర్స్ 3 ఉన్నారు. అయితే ఈ పెట్టే నామినేషన్ల విధానం అయితే చాలా బాగుంది. గేమ్ పెడుతున్నాడు, ఆ గేమ్లో ఓడిపోయిన నామినేట్ చేయమంటే ఆ గేమ్లో ఓడిపోయిన ఆక్రోషంలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏం రీజన్ చెప్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు. మామూలు చెండాడుకుంటున్నారు. ఇంతకుముందు అయితే 4-5 ఒక్కసారి చేసేసి పక్క వెళ్ళిపోయేవాడు, ఒక్కసారి దాన్ని పెట్టేసి. అలాగా వీడు గేమ్ ఆడటం, ఆ గేమ్ ఆక్రోషంలో పోయి ఏమైనా రీజన్లు చెప్పేయటం, ఆ ఓడిపోయిన కాకలో ఉంటారు. దాని మీద మళ్ళీ నామినేట్ చేయటం. ఇది కొత్త విధానం బాగా పెట్టారు బిగ్ బాస్. మంచి కాన్సెప్ట్ తోటే ముందుకు వచ్చారు, బాగుంది. ఇది 2-3 ప్రోమోలు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. వీళ్ళల్లో మీకు ఇష్టమైన కంటెస్టెంట్ కూడా కామెంట్ చేయండి. ఎవరు వెళ్తే బాగుండేది కూడా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి.